నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఎవరిది అని అడిగితే అందరూ చెప్పే పేరు అమెరికా. వేల కోట్ల డాలర్ల ఆయుధాలు, విమాన వాహక నౌకలు ఆ దేశ బలం. కానీ ఇప్పుడు ఆ అగ్రరాజ్యం ఒక వింతైన సమస్యతో సతమతమవుతుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ను అడ్డుకోవడానికి వెళ్లిన అమెరికా యుద్ధ నౌకల్లో ఆహార కొరత ఏర్పడిందట. ఈ వార్త వినడమే ఆలస్యం. ఇరాన్ రంగంలోకి దిగి అమెరికాను ఒక ఆట ఆడుకుంది. మా కోసం చావడానికి సిద్ధంగా ఉన్న సైనికులకు కనీసం తిండి కూడా పెట్టలేరా అంటూ ఇరాన్ చేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు అమెరికా నౌకల్లో ఏం జరుగుతుంది? ఇది నిజంగా ఆహార కొరత లేక ఇరాన్ చేస్తున్న మైండ్ గేమా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా తన అతిపెద్ద యుద్ధ నౌకలైన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అలాగే యుఎస్ఎస్ ట్రిపోలి లాంటి పెద్ద నౌకలను ఆ ప్రాంతానికి పంపింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ నౌకల్లో ఉన్న సైనికుల నుంచి కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. తమకు సరైన ఆహారం అందడం లేదని, ఉన్న ఆహారం కూడా నాణ్యంగా లేదని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా ఈ నౌకలు నెలల తరబడి సముద్రంలోనే ఉండటం వల్ల సప్లై లైన్స్ దెబ్బతిన్నాయని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఇరాన్ విదేశాంగ శాఖ అలాగే వారి అధికారిక మీడియా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఇరాన్ ప్రెస్ టీవీ ఒక కార్టూన్తో పాటు వ్యాసాన్ని విడుదల చేస్తూ అమెరికాను ఎగతాళి చేసింది. మీ ప్రభుత్వాలు మీకోసం ఆహారాన్ని పంపవు, కానీ మీ ప్రాణాలను మాత్రం ఇరాన్ కోసం పణంగా పెడతాయి అంటూ ఒక అమెరికా సైనికులను ఉద్దేశించి పదునైన ట్వీట్ చేసింది. అంటే అమెరికా పాలకులు సైనికుల సంక్షేమం కంటే యుద్ధాలకే ప్రాధాన్యత ఇస్తారని ఇరాన్ ఎత్తి చూపింది. ఈ విమర్శల వెనుక ఉన్న ఉద్దేశం అమెరికా సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద సుమారు 5,000 మంది సైనికులు ఉంటారు. వీరికి ప్రతిరోజు 1,000 కిలోల ఆహారం అవసరం. సాధారణంగా లాజిస్టిక్స్ షిప్స్ ద్వారా ఈ ఆహారం అందుతుంది. కానీ ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో హూతీ రెబల్స్ దాడులు పెరగడంతో ఈ సప్లై నౌకలు రావడం కష్టతరంగా మారింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం సైనికులకు తాజా కూరగాయలు, మాంసం తగ్గిపోయి కేవలం నిల్వ ఉంచిన ఆహారం మాత్రమే అందుతుంది. దీనివల్ల సైనికుల్లో అసంతృప్తి పెరుగుతోందన్నది వాస్తవం. ఇరాన్ చేస్తున్నది కేవలం విమర్శ మాత్రమే కాదు, ఇది ఒక రకమైన సైకలాజికల్ వార్. యుద్ధం రాకముందే శత్రువు మానసిక బలాన్ని తగ్గించడం ఇరాన్ వ్యూహం. మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు? మీకు కడుపు నిండా అన్నం పెట్టని దేశం కోసం మీ ప్రాణాలను ఇస్తారా అనే ప్రశ్నలను అమెరికా సైనికుల మెదడుల్లోకి ఎక్కించడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది. మరోవైపు అమెరికా నౌకాదళ అధికారులు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. తమ సైనికులకు అన్ని సౌకర్యాలున్నాయని ఇరాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని వారు వాదిస్తున్నారు. ఫ్రెండ్స్, ఆధునిక యుద్ధం అంటే కేవలం క్షిపణులు, బాంబులు మాత్రమే కాదు, సమాచార యుద్ధం కూడా. అమెరికా యుద్ధ నౌకల్లోని ఆహార కొరత ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే దానిని ఇరాన్ తనకి అనుకూలంగా మార్చుకున్న తీరు అద్భుతం. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఇది ఒక పెద్ద అవమానంగా మారింది. మరి ఈ ఆహార వివాదం యుద్ధానికి దారితీస్తుందా లేక అమెరికా తన తప్పులను సరిదిద్దుకుంటుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇరాన్ చేసిన ఈ సెటర్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.